వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడదాం మరి వాళ్ళైతే? ఇప్పుడు నేను ఎక్కడ దాకా చేశారు? నిన్న 21 అండి. 21. అవునండి. అప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిపోయారా? 22 నిన్న జ్యోతి చెప్పారు కదా, ఏహి సంసర్సజ భోగ, అది విపులంగా జ్యోతి చెప్పిందండి నిన్న. ఆ, ఆ. చాలా ఓ, సేపు చెప్పారు. 22 వరకు వెళ్ళామండి. అవునా? 23 మొదలు పెట్టాలా? అయ్యో, 22 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి నే- 23కి. నేను మన 16 దాకా అయిపోయింది కదా, మీ 3 రోజులు మళ్ళీ అని చెప్పి నేను అక్కడి నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చాను. చెప్పండి అయితే, పర్వాలా. 16 నుంచి చెప్పేయండి స్టార్ట్ అయితే, చేయండి సార్. మళ్ళీ వింటాం. ఏమైంది? మీ మళ్ళీ కంటిన్యూషన్ కూడా వింటాం. మిస్ అవుతారు కదా. అవును, స్టార్ట్ చేయండి అక్కడి నుంచి. 16 నుంచి చెప్పండి. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. బుక్ లో 3 days చదువుకుంటూ కదా వస్తారు సార్, కదా. ఉమ్, 3 days గా. 3 days. అదే అదే. సరే, మన 3 రోజులు మీరు చాలా త్వరగా చూసేసారు. 3 రోజులు దాదాపుగా 4-5 శ్లోకాలు అయిపోయినాయి. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఇది 16 పునశ్చరణ నుంచే చేద్దాం. చెప్పండి. ఉమ్? 16 నుంచే చెప్పండి. అదే పునశ్చరణ చేద్దాం మళ్ళీ ఒకసారి. మనం 16 కూడా అయిపోయింది, నువ్వు 17 నుంచి చేయాలి. అదే నేను చేసినంత సరే. అంటే ఓకే. భవానీ గారు 16 రీకలెక్ట్ చేసుకొని 17 నుంచి కంటిన్యూ చేద్దాం. అదే 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 నేను ఆ రోజు అంటే 13, 14, 15 చెప్పి 14, 15, 16 చెప్పేశాము. సరే, మనకి భగవంతుడు ఆత్మని జీవుడిని ఇచ్చేటప్పుడు మనకి ఎవరు కర్తృత్వం, నువ్వు కర్త, నువ్వు కర్మ, నువ్వు క్రియ, ఇట్లంతా ఏం చెప్పడం. మనం పంపించేస్తారు. మనం వాటిని ప్రకృతి సంబంధమైన విషయాలు ఏమైతే ఉన్నాయో, మనం ఏ చేసే కర్మలన్నీ కూడా ప్రకృతి చేత ప్రేరేపింపబడిన కర్మలే తప్ప మనకి భగవంతుడు నువ్వు ఇటు నుంచి ఇటు నడువు, ఇటు నుంచి ఇటు నడువు, దశ దిశ ఏం చెప్పలే. మనం చెప్పతే మనం ఏం చేసినా కూడా ఈ కర్మలన్నీ కూడా మన ఆగామి కర్మలు ఏవైతే ఉన్నాయో, పురాతన జన్మలు, పూర్వజన్మల కర్మలన్నీ మనం ఈ దీంట్లో ప్రకృతి ధర్మం చేత మనం నిర్వర్తిస్తుంటాం. అందుకని చెప్పి మనకి ఈ కర్మలన్నిటినీ మనం చేసే కర్మ యొక్క, మన పాత కర్మల్లో పాప కర్మలు ఏమైనా ఉన్నా కూడా మన ప్రయత్నం చేసి మన పుణ్యకర్మల్ని మనం ప్రయత్నం చేసి సాధించి మన పుణ్యకర్మల ద్వారా మనం ఈ నిష్కామ కర్మ ఫలితాన్ని అక్కడి నుంచి మనం ఈ ఆత్మజ్ఞానం, దర్శనము, ఆత్మదర్శనం ఇవన్నీ చేసుకుని మనం ఈ మోక్ష సాధనకి వెళ్తాము అని చెప్పేసి అక్కడ ఆ శ్లోకం ఉన్నారనమాట. ఈ కర్మలన్నిటికీ భగవంతుడికి ఏం సంబంధం లేదు. ఇది మన జన్మాంతర సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వలన ఇది వస్తుంది అని చెప్పాను. అక్కడి నుంచి 15లో ఈ పరమాత్మ మన ఈ భూమిని ఈ ఎవరికి పాపాన్ని పుణ్యాన్ని ఆయన తీసుకోరు. మనం అది చెప్పుకున్నాం. అది కూడా మన పాపం మనకే ఉంటుంది, మన పుణ్యం మనకే ఉంటుంది. మన పుణ్యం ఎక్కువ కనుక చేస్తే ఆ పాప కర్మలన్నీ నశించి పుణ్యకర్మల యొక్క ఫలితం ఏదైతే ఉందో అది మళ్ళీ మనకే ఇస్తారు. అది ఆ పుణ్యకర్మల ఫలితం వలన మనం ఏ లోకంలో వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, లేకపోతే వచ్చే జన్మలో మళ్ళీ పునర్జన్మ అంటూ కనుక ఉంటే అది ఏ జన్మలో అక్కడ ఎట్లా ఉండాలి, ఈ విధంగా మనకు నిర్ణయించి మన పుణ్యకర్మల ఫలితం ఏదైతే ఉందో మనకే ఇస్తారు. కానీ ఆయన ఒక సాక్షి మాత్రమే, జరిగే వాటన్నిటిని గమనిస్తూ చూస్తూ ఉంటారు అంతే తప్ప ఆయన ఎక్కడ నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, అందుకని నువ్వు చేయకు, నువ్వు దూరంగా ఉండు అని చెప్పరు. ఆయన్ని చూస్తూ ఉంటారు. చేస్తున్నాడా, చేయట్లేదా, చేయట్లేదు. మంచి చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడు, దాని ఫలితం. చెడు చేస్తున్నాడా అంటే చెడు చేసేవాటికి ఫలితం. ఈ విధంగా ఆయన చూస్తూ ఉంటారే కానీ ఏది కూడా ఆయన నువ్వు ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి అని చెప్పరు. దానికి ఒక ఎటువంటి ఫలితం మనకి ఆ ఫలితం ఏదైనా కూడా మనకి అనమాట. మనం ఈ పాపం పుణ్యం ఏదైనా ఉంటే ఎట్లా తెలుస్తుంది మనకంటే, మనకి జ్ఞానం అనేది మన అజ్ఞానం చేత కప్పబడి ఉంటుంది. ఈ అజ్ఞానాన్ని తీసేయటమే జ్ఞానం బయటకు వస్తుంది. లేదు, జ్ఞానాన్ని తెలుసుకోవటం ద్వారా మనం అజ్ఞానాన్ని పక్కకు తీసేస్తాం.
ఆ విధంగా అనమాట. ఎట్లయితే మేఘాలు తప్పుకుంటే సూర్యుడు వెలుతురు వస్తుందో ఆ విధంగా మనకి ఈ జ్ఞానాన్ని సంపాదించడం వల్ల అజ్ఞానం అనేది ఈ ప్రాణులు మనకి పక్కకి పంపించేస్తారన్నమాట. అజ్ఞానాన్ని నాశనం చేస్తారన్నమాట. ఎందుకంటే మనం ప్రతి జీవి కూడా ఈ సచ్చిదానందం యొక్క ఆత్మే. సత్యానందం ఆత్మే కానీ వేరే కాదు. అందరి ఆత్మలు ఒకటే, అందరికీ ఒకే ఆత్మ అని చెప్పి చూడమంటారు మనని. అందుకని ఆ విధంగా మనం ఎప్పుడైతే ఆ వినాశనం లేనటువంటి ఈ పరబ్రహ్మ స్వరూపంతో కూడిన ఆత్మజనాన్ని మనం పొందుతామో అప్పుడు మనం ఈ సమస్యల నుంచి, ఈ బంధాల నుంచి మనం బయటకు వస్తాం అన్నమాట. మనకి ఈ మోహం అనేది మనకు ఉండదు. అన్ని 16లో మనం ఆత్మజ్ఞానం మా చేత మనం ఎప్పుడైతే ఈ భవబంధాలన్నీ వదిలేసి మనం మోహాలన్నీ వదిలేసి చేసే కర్మలన్నీ కూడా మనవి కాదు, మనం చేయించట్లేదు, అంతా ఆ ప్రకృతి భగవంతుడు సృష్టి యొక్క నిర్ణయం ప్రకారం మనం చేస్తున్నాము అని చెప్పి అనుకుంటూ మనం ఇవన్నీ కృష్ణార్పణం అనుకుని చేసినప్పుడు మనకు వాటి మీద ఎట్లయితే ఈ మోహం ఉండదో దాని ఫలితాన్ని మనం ఎట్లా ఆశించమో అదే విధంగా మనం అది చేసినప్పుడు మనకి ఈ ఆత్మ ఎప్పుడైతే మనం ఈ భవబంధాల నుంచి మనతో బయటకు వస్తామో దేన్ని మనము అంటకుండా ఉంచుకుంటాం. ఆ పని చేస్తాం కానీ దాన్ని మనం అంటించుకోం. చేసినట్టే ఉంటాం. చేసాము, అక్కడ పెట్టేసాం, వచ్చేసాం. నేను చేశాను, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదా, అట్లంతా ఇంకా వాళ్ళు ఎవరు చూడరు, మనం చూడరు అనమాట. అట్లాంటప్పుడు మనకి నేను అనేది ఏంటో మనం తెలుసుకుంటాము. ఆ నేను అనేది తెలుసుకున్నప్పుడు మనకి అంతర్ముఖం అయ్యి మనం ఇది చూసినప్పుడు మనకు ఆ జ్ఞానం అనేది మనకు వస్తుంది. ఆ జ్ఞానం అనేది వచ్చినప్పుడు ఆత్మను దర్శించగలుగుతాము. ఈ ఆత్మని మనతో పాటు మనం అందరిలో కూడా చూడగలుగుతాం అనమాట. అందుకని చెప్పి ఈ శ్లోకంలో మనకి పోయిన శ్లోకంలో రోగం గురించి మాట్లాడతారు. రోగం అంటే దుఃఖాలు, సుఖాలు, దుఃఖాలు మనం రోజు అనుభవించే అన్నిటి నుంచి వీటికి బయటికి రావడానికి మంది ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకి రకరకాల యజ్ఞాలు చెప్పారు. తర్వాత గురువు గురించి చెప్పారు. మనం ఎవరి దగ్గరికి అయితే నేర్చుకోవాలని చెప్పారు. గురువు కానీ దేవుడు కానీ మనకి దిశను చూపిస్తారు, మార్గాన్ని చూపిస్తారే కానీ వాళ్ళు మనతో రారు. మనమే ప్రయాణం చేయాలి. మనంతట మనమే తెలుసుకొని మనమే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. మనమే ప్రకాశవంతంగా తయారవ్వాలి. మన లోపల ఉన్న మాలిన్యం ఏదైతే ఉందో మనసులో కానీ మెదడులో కానీ వీటిలో కానీ ఎక్కడైనా దాన్ని మనమే తుడి చేసుకోవాలి. దాన్ని మనమే దులిపేసుకొని మన యొక్క మన యొక్క ఆత్మ ప్రకాశాన్ని మనం పొందగలుగుతాం అనమాట. మనలోనే ఉంటుంది కాబట్టి మనమే కష్టపడాలి, మనమే చేసుకోవాలి. అప్పుడు దాని ద్వారా మన ఆత్మని ప్రకాశింపజేసుకోవాలి అనేది ఇది మనకి ఆ సూర్యుడికి ఇది ఎట్లా ఉంటుందంటే సూర్యుడి కాంతి మన మీద పడితే ఎట్లా ప్రతిబింబిస్తామో, లేకపోతే అద్దం మీద పడితే కాంతి మళ్ళీ ఎట్లా పరావర్తనం చెందుతుందో అదే విధంగా లేదు స్వయం ప్రకాశం మనంతటా మనమే ప్రకాశింపజేస్తాము. ఆత్మ అనేది కూడా అదే విధంగా తనంతట తనే ప్రకాశింపజేయబడుతుంది అనమాట. ఇది మనం 16లో చూసాం. 17లో మీరు అన్ని చూశారు కాబట్టి నేను ఇంకా దీంట్లోకి వెళ్ళట్లేదు, తాత్పర్యంలోకి అర్థాల్లోకి వెళ్ళట్లేదు నేను దీంట్లో. ఇందులో ఏం చెప్తారంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి ఏం చేయాలి. ఆత్మజ్ఞానం వస్తే ఆత్మ దృష్టి మనం చూసుకోగలిగితే మనకేం జరుగుతుంది, మనకేం పుణ్యం వస్తుంది, మోక్ష సాధనే వస్తుంది, ఇవన్నీ చూసాం. కానీ దాన్ని సంపాదించడం ఎట్లా ఆత్మజ్ఞానాన్ని అంటే దానికి మనం మోక్ష పదవి అనేది మాటలతోనూ చేస్తేనో చెప్పుకుంటే నేను మోక్షం వస్తుంది, నాకు నేను బాగా చేసుకుంటాను, నేను పూజలు చేసుకుంటున్నాను, లేకపోతే నేను భగవంతుని తలుచుకుంటున్నాను అని చెప్పుకుంటే మోక్షం రాదు. నువ్వు చెప్పుకున్నది నువ్వు చెయ్యాలి. ఆచరణలో ఉంటే నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆచరిస్తూ ఉంటే నీ అనుష్ఠానం రోజు చేసే కర్మ ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ వెళ్తే నీకు ఆటోమేటిక్ వస్తుంది, చెప్పక్కర్లేదు ఎవరికి. అందుకని మోక్షపదం అనేది నాకు వస్తుంది ఎదురు చూస్తే రాదు. దానికి ఏం చేయాలి? సాధన చేయాలి. తీవ్రమైనటువంటి సాధన చేయాలి. మనం సాధన అనేది ఇప్పుడు మనం మ్యాజిక్ బుక్ లో కూడా మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడతాం. మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తాం మనం? నాకు ఇది కావాలి, కారు కావాలి, నా కారు ఇట్లా ఉండాలి, నేను కలగనాలి, ఏమని చెప్పకుండా నా డోర్ చేస్తే కూడా క్లిక్ మంచి సౌండ్ రావాలి, లోపల సీట్లు ఎట్లుండాలి, ఇంజిన్ ఎట్లుండాలి, ఆ విధంగా మనం ఏదో ఒక ఊహించుకుంటాం.
ఆ ఊహ కూడా ఏదో పైన ఊహించుకుంటే రాదు కదా మనకి. పైన నా కారు ఇట్లా ఉండాలని మనం మాసారి అనుకుంటే కారు వచ్చేస్తాం మన ఎదురుగుండా. రాదండి, మనస్ఫూర్తిగా మనసులోతుల నుంచి అనుకోవాలి. సాధన చేయాలి. నువ్వు మనోనేత్రం ద్వారా నువ్వు దాన్ని దర్శించాలి. ఉమ్. ఒకసారి కాదు, నువ్వు మనసులో నీకు ఎటువంటి సందేహం ఉండకూడదు. పూర్తి విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే దాన్ని నువ్వు ఆచరించడానికి లేకపోతే దాన్ని నువ్వు దర్శించడానికి ప్రయత్నం చేస్తావో అప్పుడే నీకు అది సిద్ధిస్తుంది మేనిఫెస్టేషన్లో కూడా మనకి. అలాగే ఇక్కడ కూడా నువ్వు మా దేవుడిని నేను ప్రార్థిస్తాను, దేవుడిని ప్రార్థిస్తున్నాను, నాకు మోక్షం వస్తుంది అని నువ్వు దేవుడి కంటే కూడా నాకు మోక్షం వస్తుంది నువ్వు ఎక్కువ అనుకుంటావు. కానీ అది రావటానికి నువ్వేం చేయాలి అనేది మనం చూడాలన్నమాట. దానికి నువ్వు తీవ్రం అంటే సాధన అనేది చాలా తీవ్రంగా, చాలా కాన్సన్ట్రేషన్తో, ఫోకస్తో మనం దీక్షతో మనం మన ఏకాగ్రతతో మనం ఆ సాధన చేయాలి. తర్వాత ఈ అభ్యాసం, ఎప్పుడైతే ఈ మంచి అభ్యాసం చేయగలుగుతారో వాళ్ళకే అది జరుగుతుంది అనమాట. అందుకని ఈ శ్లోకంలో, పైన శ్లోకంలో జ్ఞానం చేత అజ్ఞానాన్ని నశింపజేసి నీ యొక్క లోపల ఉన్న సూర్యుడిని ప్రకాశింపజేయి అని చెప్పారు, ప్రత్యక్షం అవుద్ది అని చెప్పని. ఇక్కడ ఇందులో ఏం చెప్తారంటే మనకి ఈ భ్రమరకీట న్యాయం గురించి కూడా చెప్పారు. మనం భ్రమరకీట న్యాయం గురించి కూడా చూసాం. ఎప్పుడైతే ఆ భ్రమరం కీటకాన్ని తీసుకొచ్చి లోపల పెట్టి బయట గీయని సౌండ్ చేస్తుంటే ఆ కీటకం ఇది ఎప్పుడు నన్ను తినేస్తుందో, ఎప్పుడు ఉంటుందో అని చెప్పి ఎట్లయితే ఆ భ్రమరం గురించి ఆలోచిస్తూ ఉంటుందో అదే విధంగా మనం కూడా కీటకం లాగా మనం ఈ ప్రపంచంలోకి వచ్చాము. ఈ సంసార బంధాల్లో ఈ ఊబిలో మనం చిక్కుకుపోయినాం. దీంట్లోంచి మనం బయటికి రావటానికి ఎంతసేపు దాని గురించి మన దీని నుంచి బయటికి రావాలి, నేను ఆ భగవంతుని నన్ను లాగాలి, నాకు సహాయం చేయాలి అని ఏ విధంగా మనం ఆ కీటకం ఎలా అయితే తలుచుకుని ఆ కీటకం ఎట్లాగైతే భ్రమరం లాగా ఆ 9 లాగా మారుతుందో మనం కూడా వీటి గురించి ఆత్మజ్ఞానం గురించి తలుచుకుని మనం కూడా మెల్లగా ఆ మోక్ష సాధనకి మనం పొందుతాం అనమాట. అంటే మేనిఫెస్టేషన్, మనం తలుచుకునేదాన్ని మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి మనం దాన్ని తలుచుకుంటూ ఉంటాం అనమాట. అక్కడ ఎప్పుడు మనం ఈ ఆత్మ అనేది సాధించాలంటే, లక్ష్యాన్ని సాధించాలంటే ఆత్మ అందే మనం బుద్ధిని పెట్టుకోవాలి. ఆ బుద్ధిని పెట్టుకుని అక్కడి నుంచి దాంట్లోకి మన మనసును పంపించాలంటే మనస్సు కూడా దాన్ని తలుచుకుంటూ ఉండాలి. నాలుక చివరి నుంచో లేకపోతే ఎక్కడి నుంచో నాభి దగ్గర నుంచో కాదు, మనసులో నుంచి కూడా, హృదయంలో నుంచి కూడా నువ్వు కృష్ణ అంటే ఆ స్పందన అనేది నీ శరీరం మొత్తంలో రావాలి. కాలివేళ దగ్గర నుంచి తల చివరి వరకు, తల వెంట్రుక చివరి వరకు ఆ వైబ్రేషన్, స్పందన అనేది నీకు కలగాలి. అప్పుడు నీకు దాని యొక్క ఈ తటస్థ స్థితిలో నుంచి నువ్వు ఈ మన ఆ అనుభవాన్ని పొందుతావు. ఆ తీవ్రమైనటువంటి దీక్ష చేసినప్పుడు తీవ్రంగా నువ్వు ప్రయత్నం చేసేటప్పుడు మనం ఓంకారం చెబుతాం. ఓంకారం చెప్పేటప్పుడు ఎక్కడి నుంచి చెబుతాం? కొంతమంది ఇక్కడి నుంచి వస్తుంది, కొంతమంది నాలుగు దగ్గర నుంచి వస్తుంది, కొంతమంది నాభి దగ్గర నుంచి వస్తుంది. కొంతమందికి ఓంకారం చెప్పేటప్పుడు నాభి నుంచి వచ్చినా కూడా పాదాల దగ్గర నుంచి వైబ్రేషన్ ఉంటుంది. ఎవరిని అనుభవించారా అట్లా? చెప్పేమండి, అలాగా మూలాధార చక్రం నుంచి మామూలు మనం చెప్తుంటే కాలు నుంచే వస్తుందండి వైబ్రేషన్. మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు, కాలి వేళ్ల దగ్గర చివరి నుంచి తల వెంట్రుకల చివరి వరకు నీకు ఆ స్పందన రావాలి. ఆ స్పందన రావాలంటే దానికి నువ్వు అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా రాదు. దానికి మనం కొంతమంది వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోగలుగుతారు, కొంతమంది గురువు ద్వారా ఓంకారం చెప్పడం కూడా నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఆ దాని మీద మనసుని తీసుకెళ్ళి పెట్టాలి. మనం ఇంతకుముందు కూడా ఒక సామెత చెప్పుకున్నాం, ఒక చిన్న స్టోరీ. ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కటం, ఒక కొమ్మలోని ఒక పెద్ద మాన్లో నుంచి, దాంట్లో ఏంట్రా అంటే కళ్ళలో జీవం లేదు. శిల్పంలో జీవం ఉండాలి కదా. అవునండి. అది ఏం చేశాడు, ఆ మనస్సుని ఆ చెక్కటంలో పెట్టలా, యాంత్రికంగా మెకానికల్ గా టక ఉలి తీసుకున్నాడు, కొట్టాడు, దాన్ని కట్ చేశాడు, అంత తెచ్చాడు, భూమి వచ్చింది.
కొన్ని మనకి గుళ్ళలో కూడా చూస్తాం చూడండి, కొన్ని మూర్తులు చూస్తే అసలు అది జీవంతో ప్రాణంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. అవునండి, జీవకళ ఉట్టి పడతా ఉంటదండి చూడగానే. ఉట్టి పడుతూ ఉంటుంది చూడంగానే, మనకే అసలు లోపల నుంచి ఒక విధమైనటువంటి ఉత్తేజం వస్తుంది మనకి. అవునండి. వచ్చి అసలు మునిగిపోతాం మనం అక్కడ అందులోకి. అవును. అట్లా కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల స్వామి ఉంటారు, మనం దర్శించుకుంటాం, వచ్చేస్తాం. వచ్చాక అనుకుంటాం ఏంటో తేడాగా ఉంది, లేదో లేమి తక్కువ అనిపిస్తోంది అని అనుకుంటాం. ఇవన్నమాట ఆ జీవకళ అనేది. మనం ఆ శిల్పి దాంట్లో చెక్కినప్పుడు ఆ జీవకళ రాల. అందుకని మనస్సుని ఆ వుడ్ లో పెట్టాలి. వీనికి ఏమైంది, ఆ చెక్క వీళ్ళ మనసులోకి వచ్చేసి మనసు కూడా చెక్కలాగా తయారైపోయింది, ఆ కొయ్యలా. అలా కాకుండా మన మనస్సును కొయ్యలో పెట్టి ఆ బొమ్మలో కనుక మన యొక్క మానసిక స్థితిని మొత్తాన్ని ఎట్లయితే ఆ సంతోషాన్ని ఆనందాన్ని పెడితే ఆ బొమ్మలో ఆ కళ ఎలా వస్తుందో, అదే విధంగా ఇక్కడ కూడా మనము ఆ నిష్ఠ చేసేటప్పుడు మన మనస్సుని దాంట్లోకి పెట్టి దాని మీదే మన నిష్టని, మన కాన్సన్ట్రేషన్, మన చూపు అంతా దాని మీదనే ఉంచి, దాని మీదనే ఆశ్రయించి సదేక పారాయణం, దాన్నే పారాయణ ఏకత్వంతో పారాయణం చేస్తూ ఉంటే మనకి ఇది ఈ ఆత్మజ్ఞానం అనేది త్వరగా కలుగుతుంది అనమాట. మనం దేని గురించి అయితే తీవ్రంగా ఆలోచిస్తామో, దేని గురించి అయితే మనం దేంట్లో అయితే మనం తన్మయమైపోతామో, అది మంచి పాట విన్నాం అనుకోండి, ఆ పాటలో మనం లీనమైపోతాం. పక్కన ఒకసారి పిలిచినా కూడా వినపడదు, అవునండి. పూర్తిగా దాంట్లో మునిగిపోతాం ఆ పాటలో. ఆ పాట అయిపోయిన తర్వాత కానీ మనకు మెలకు రాదు. అవునండి. అన్నీ అంటే అన్నీ కాదు, మనకు నచ్చినవి ఏది ఉంటే అదే చేస్తాం. అది ఆ విధంగా తదేకంగా దాంట్లో లీనమైపోవాలి. లీనమైపోయినప్పుడు ఇది ఈ జ్ఞాన స్థితిని మనం పొందగలుగుతాం అనమాట. ఈ మహనీయులందరూ కూడా, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆ జ్ఞాన స్థితిని ఎలా పొందారు అంటే ఈ విధంగా. అంతేగాని మనం కొద్దిసేపు ఓకే పూజ చేస్తున్నామా, పాలు వచ్చినాయా, ఫ్యాన్ వేసి ఉందా, లేకపోతే స్టవ్ మీద మరుగుతుందా, మాడుతుందా, ఈ లోపల పని మనిషి వస్తుంది, అదేం దుడుస్తుందో ఏంటో దాన్ని, ఈ విధంగా రకరకాలుగా మన యొక్క అటెన్షన్ ఏదైతే ఉందో అది డివైడ్ అయిపోయినప్పుడు మన ఫలితం కూడా అదే విధంగా విడిపోతుంది. అందుకని అట్లాంటి నిష్ఠ లేకపోతే మనకి భగవత్ సాక్షాత్కారం కానీ మోక్ష సాధన కానీ మనకి రాదు. అందుకని ఎప్పుడైనా సరే సంపూర్ణంగా ఈ ఆత్మస్వరూపుణ్ణి మనం చూడగలగాలి. ఆత్మస్వరూపం ఉందే మన లక్ష్యాన్ని ఉంచాలి లోపలే, మనసులోనే అంతర్ముఖనం అవ్వాలి. అంతర్ముఖనం అయ్యి అది ఒక రోజుతో రాదు. కళ్ళు మూసుకొని కూర్చొని మెల్లమెల్లగా ఎప్పుడైతే మనకు పూర్తిగా ఆలోచనలన్నీ ఆగిపోతాయో, ఏ ఆలోచన రాని స్థితిలోకి వచ్చినప్పుడు అప్పుడు నీ మనసులోకి లోపలికి చూసుకోవటం మొదలుపెట్టినప్పుడు నేను అంటే ఏంటి అనేది అక్కడ మనకు తెలుస్తుంది. ఆ నేనులో నుంచే మనం మళ్ళీ మనస్సు, మళ్ళీ ఆత్మ, మళ్ళీ మన జ్ఞానము, మళ్ళీ ఇవన్నీ అక్కడి నుంచి మళ్ళీ కింద నుంచి మళ్ళీ బయటకు మొదలవుతాయి అన్నమాట. అందుకని మనం మన యొక్క శక్తులు అన్నీ, మనకున్న ఓపిక శక్తి మొత్తం అంతా దాని మీద కేంద్రీకరించాలి. మనం కళ్ళు మూసుకున్నాము, ధ్యానం చేస్తున్నాము అంటే మన శక్తిని మనం ఎంతసేపు ఇక్కడ ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుని ఉండాలి. లేదు అంటే మనం శ్వాసను అబ్జర్వ్ చేస్తున్నాం, శ్వాసక్రియలు అంటే మనం ముక్కు చివరిని పెట్టుకొని మనకు వచ్చిపోయే శ్వాస ఏంటి అనేది గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కానీ మన శ్వాస దాని పాటికి అదే పోయి వస్తూ ఉంది కదా. మనం ఏమీ ప్రయత్నం చేయట్లేదు కదా. మామూలుగా కావాలని శ్వాస తీసుకుని వదిలేస్తే అది వేరే. దాని కాకుండా అది మామూలుగా శ్వాస లోపల శ్వాసక్రియ జరుగుతూనే ఉంది కదా. ఆ శ్వాసక్రియని నువ్వు గమనించగలగాలి. లోపలికి మన ప్రయత్నం లేకుండా వచ్చిపోయే శ్వాస ఏదైతే ఉందో దాన్ని మనం గమనించగలగాలి. అంటే అంతటి ఏకాగ్రతని మనం పొందాలి. అంతటి ఏకాగ్రత మన మీద మనకు ఉన్నప్పుడు, మనం దాన్ని సాధించగలిగినప్పుడు ఇవన్నీ ఈ చిన్న చిన్న విషయాలు, పెద్ద విషయాలు కాదు, కేవలంగా అయిపోతాయి అన్నమాట. ఇది చేయటం వలన మనకి మరుజన్మ అనేది ఉండదు, పునరావృత్తి అనేది ఉండదు, పునర్జన్మ అనేది ఉండదు మనకి. ఎందుకంటే అక్కడికి మన ఆత్మని మనం పరమాత్మలో
ఐక్యం చేస్తాం కాబట్టి మనం ఉన్నత లోకాల్లోకి వెళ్ళిపోతాం కాబట్టి మన పాప కర్మలు పాత కర్మలు అన్నీ నశించిపోయి మనం చేసిన ఈ ఏకాగ్రతతో మన చిత్తశుద్ధితో నిర్మలమైన మనసుతో మనకి ఇన్ని లక్షణాలు ఇన్ని యజ్ఞాలు ఇవన్నిట్లో మనం చేసుకుని ఎప్పుడు అదే మననం ఎప్పుడు అదే శ్రవణము వినటము చదవటము అనుకోవటము మాట్లాడటం అంతా అదే ఇక తినటం తాగటం పడుకోవటం అన్నీ ఇవే, ఇంకేం ఉండదు మనకి. అది ఎప్పుడైతే మనం ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది, మనం మోక్ష సాధనకి మనం దగ్గర అవుతాం. దగ్గర అయినప్పుడు మనకి ఇక మళ్ళీ జన్మ అనేది ఉండదు, ఈ సంసార బంధాలు ఏమి ఉండవు, అపునరావృత్తి అది పునరావృత్తి అవుతుంది, మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు. ఎందుకంటే మనం ఈ మరణం లేనటువంటి శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని పొందుతాం. అంటే మన ఊర్ధ్వలోకాలకి, మన స్వర్గానికో వైకుంఠానికో కైలాసానికో ఎక్కడికో చాటికి మనం వెళ్ళిపోతాం. ఇక మళ్ళీ అక్కడ జన్మలు అంటూ ఉండవు, అక్కడే ఉంటాం. అట్లాంటి స్థితి ఎవరికి వస్తుంది అంటే మన కల్మషం లేకుండా ఉన్న వాళ్ళకి, తర్వాత మన పాపాలన్నీ తొలగిపోయిన వాళ్ళకి, అజ్ఞానము అవిద్య ఇవన్నీ లేని వాళ్ళకి, ఇవన్నీ ఇది కల్మషం నశించిన వాళ్ళకి ఈ జ్ఞానం అనేది ద్వారా మనకి ఎన్ని పోతాయి. కాబట్టి ఆత్మ అనే దాన్ని మనం జ్ఞాన నిర్ధూత కల్మష అని చెప్పినట్టు ఆ శ్లోకంలో ఆత్మజ్ఞానం చేత ఈ మాయాదోషం కల్మషం ఇవన్నీ సమూలంగా పోతే జీవించువాడు జీవుని అంది పాపం కానీ మాలిన్యం కానీ ఉన్నంత వరకు ఇది రాజు ఆత్మ సందర్శనం మనం చూడలేము. కాబట్టి మనం ఈ జ్ఞానం చేత ఇవన్నిటిని పంపించేసి నాశనం చేసేసి ఆత్మచింతన, ఆత్మనిష్ట, ఆత్మపరాయణత ఇవన్నీ నిరంతరం చేయాలి. నిరంతరము ఆత్మ గురించి ఆలోచించాలి, నిరంతరము మన ఆత్మ నిష్టలోనే ఉండాలి, మన నిష్టంతా ఆత్మ మీదనే ఉండాలి. నిరంతరం మనం ఎప్పుడు కూడా ఆత్మ పరాయణత్వంలోనే ఉండాలి, దాంట్లో మునిగిపోయి ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఈ సోమర్తనం అనేది వదిలేసి మన పురుష ప్రయత్నం అనేది మనం ఇవంతా రావాలంటే మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏదీ రాదు. మనం మంచి పనులు చేయటానికి కానీ చెడు పనులు చేయటానికి కానీ ఏదో పని చేయడానికి మనకు పాటుపడుతూనే ఉంటాం కదా. ఉద్యోగంలో ఉన్నప్పుడు దాంట్లో మనకు ప్రమోషన్ రావాలని చెప్పి రాత్రి 9 కూర్చొని పని చేస్తాం కదా. చేస్తారు కదా ఉద్యోగం చేసేవాళ్ళు. ఇప్పుడు మన పిల్లలు చూస్తున్నాం కదా మనం, అవునండి. రాత్రి 12, 1 గంట. అవునండి. మన పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి మనం వాళ్ళ పక్కన కూర్చొని రాత్రి 12 దాకా 11 దాకా కొందరు పూర్తి చేసేట్టు మనం కూర్చొని ఇవన్నీ సాధన అనేది మనం ఇవన్నీ చేస్తూనే ఉంటాం. అది ఆ ప్రయత్నం అనేది మనం మిగిలిన వాటి మీద భౌతికమైన వాటి మీద ఈ భూమి మీద ఉండే వాటి మీద మనం ఈ ప్రయత్నాన్ని లేకపోతే ఆలోచన మనం ఎంత ఏకాగ్రతని ఎంత తీవ్రంగా పెడతామో అంతే తీవ్రంగా అంతే ఏకాగ్రతతో మన మనస్సుని ఈ ఆత్మ మీద మనము కేంద్రీకరించి మనం ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. జ్ఞానము అంటే ఏదో పుస్తకాలు చదివితేనే ఎక్కడో రాసి పెట్టి ఉండదు. జ్ఞానం అంటే బ్లాక్ బోర్డు మీద 1, 2, 3 పాయింట్లు వేసి రాస్తారా ఎవరన్నా? 1, 2, 3 పాయింట్లు వేసి రాయరు కదా ఎవరు. తెలుసుకోవాలండి. అదంతటా మనకే మనం ఎప్పుడైతే భగవద్ నామ స్మరణలో మునిగిపోయి ఆ ఏకత్వంలోకి వెళ్ళిపోతామో అప్పుడు ఆటోమేటిక్ గా నీకు నేను మనిషి, నేను అనేది ఈ బయటికి కనపడే స్వరూపం కాదు, నేను అనేది వేరు, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి మనం ఆటోమేటిక్ తెలుసుకోవటం మన వల్లే అవుద్ది. మన గురించి మనకు ఎవరో పక్కన తెలుసుకొని చెప్పరు, మన స్వభావాన్ని చెబుతారు. కానీ మన ఆత్మ గురించి లేకపోతే మన నేను అనే దాని గురించి పక్కన ఎవరు చెబుతారు? మాక్సిమం మనకేం చెబుతారు, నీ కోపం ఎక్కువను లేకపోతే నువ్వు ఇలా మార్చుకోను ఓ సలహా చెబుతారు అంతే తప్ప మన స్వభావం నీకు ఎట్లా ఉంది, నువ్వు ఇలా మాట్లాడినందువల్ల అవతలాన్ని ఇట్లా ఫీల్ అయ్యాడు, మనం అట్లా అనకుండా ఉండాల్సింది, ఇట్లా తప్ప మనకి ఇంకేం చెప్పరు కదా ఎవరైనా. మనకి చెప్పేది మనం మన అంతటా మన ఆత్మలోకి లోపలికి వెళ్ళి మనమే చేసుకోవాలి, మనకు తప్ప ఇంకెవరు చెప్పరు అన్నమాట. అందుకని దీనికి మనం ప్రయత్నం చేయాలి. దీనికి ఈ శాశ్వతమైనటువంటి సుఖ దుఃఖాలు లేనటువంటి మళ్ళీ జన్మ లేనటువంటి మోక్షాన్ని పొందటానికి మనం ఆ మాత్రం ప్రయత్నం చేయటం తప్పులేదు కదా. మరి చేయాలి కదా మనం.
చెయ్యాలండి. అది దానికి మనకు ప్రేమ ఉండాలి, దేవుడి మీద శ్రద్ధ ఉండాలి, నిష్ఠ ఉండాలి, ఎప్పుడు ఆయన గురించే విచారిస్తూ ఆలోచిస్తూ ఉండాలి. ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని పొందటానికి భగవంతుడు మనని చెబుతున్నాడు అనమాట. ఇవన్నీ పద్ధతులు. కాబట్టి మీరు మోక్ష సాధన చేసేటప్పుడు మీరు దీనన్నిటిని పాటించండి. పాటించి మీరు మోక్ష సాధనకి ఇప్పుడు నాళ్ళు జ్ఞానం సంపాదించుకోవడం మంచిది, జ్ఞానం ఉంటే మంచిది అని చెప్పాడు. జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏం చేయాలనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. బుద్ధి గల వాళ్ళు, పరమాత్మందు మనసును నిలుపగలిగిన వాళ్ళు, పరమాత్మందు నిష్ట కలిగిన వాళ్ళు, పరమాత్మే నాకు గతి, ఇంతకంటే నాకు వేరే మార్గం లేదు ఆయన తప్ప అనుకునేవాళ్ళు, వీళ్ళందరూ ఈ జ్ఞానం చేత మనం ఈ అజ్ఞాన మేఘాన్ని తీసేసి మోక్ష పదాన్ని మనం పొందటానికి వాళ్ళు అర్హులవుతారు అనమాట. క్వాలిఫికేషన్ వస్తుంది వాళ్ళకి. ఆ విధంగా అర్హత అనేది వాళ్ళు పొందగలుగుతారు. అది 17వ శ్లోకంలో మనకి ఏ విధంగా సంపాదించాలి అనేది చెప్తున్నారు. 18లోకి వచ్చేటప్పటికి సమదృష్టి. ఎందుకంటే ఇది కూడా మీరు చదివేశారు కాబట్టి నేను దీంట్లోకి వెళ్తలా. ఈ తాత్పర్యాలు తర్వాత పదార్థాలు దీంట్లోకి వెళ్తలా నేను. అదే చెప్పండి. విద్యా వినయ సంపన్నే చెప్పంటారా? చూడాలని. సరే. విద్యా వినయ సంపన్నే అంటే విద్యా వినయము కలిగి ఉన్నట్టు బ్రాహ్మణుని యందును, గవి గోవునందును, హస్తిని ఏనుగునందును, సునిచ ఏవ కుక్క యందును, స్వపాకే చ కుక్క మాంసం వండి తిని చండాలుని అందును, సమదర్శిన సమదృష్టి కలవారు అంటే వారిని సమముగా చూసుకునేవారు, పండిత అంటే జ్ఞానులు అని చెప్పబడతారు. విద్యా వినయం ఉన్న బ్రాహ్మణుడిని, అట్లాగే ఈ చండాలుడు దుష్కర్మలు లేకపోతే నీచ కర్మలు చేసేటువంటి చండాలుడిని మనం ఈ మనుషుల్లోకి వస్తే ఈ 2 రకాలు, లేకపోతే మనం ఈ గోవు ఆవు అనేది మనకి పరమ పవిత్రమైనది. ఆవుని మనం దైవంగా మనం పూజిస్తాం కదా. అవునండి. ఆవును పూజిస్తాం కదా. ఎవరు పూజిస్తారు కదా. గుడికి వెళ్ళినప్పుడు అవునండి. గుడికి వెళ్ళినప్పుడు ముందు ముఖం మీద పసుపు కుంకుమ రాసి, వెనక తోక దగ్గర రాసి చేస్తారా? అందరూ చేస్తారు కదా. చేస్తామండి. అట్లా అంటే ఆవు, ఏనుగు, కుక్క, ఈ 3 జాతుల్ని జంతుజాలంలో ఈ 3టిని తీసుకున్నారు. మనుషుల్లో పండితుడిని చండాలుడిని తీసుకున్నారు. వీళ్ళని అందరినీ కూడా నువ్వు సమానంగా చూడాలంటారు. నువ్వు పండితుడిని చూసి నువ్వు ఎలా వంగి దండం పెట్టి పక్కకు జరుగుతావో ఆయనకి దారిచ్చి, చండాలుడిని కూడా నువ్వు దండం పెట్టి నమస్కారం పెట్టి ఆయన్ని నువ్వు పక్కకు జరిగి దారి ఇవ్వగలగాలి. ఆవు వస్తే దండం పెట్టి పూజలు చేసి పూలేసి దానికి హారతులు ఇచ్చి ఇవన్నీ ఎలా చేస్తామో, కుక్కని కూడా నువ్వు పెంపుడు కుక్క అయితే వేరే విషయం. పెంపుడు కుక్క గురించి కాదు, మామూలుగా ఎక్కడ రోడ్డు మీద కనపడినా కూడా కుక్కను మనం కనపడినా చీచే రాయేస్తాం. ఆ ఆవు కనపడంగానే ఏదో ఆకులో లేకపోతే పండు ఏదో తీసుకొచ్చి తినిపిస్తాం. ఏనుగు అనేది మద్యము. ఏనుగు దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఏం చేస్తాం, దూరం ఉండి చూస్తాము, దానికి పూజ చేయము, రాయి వేయము. మీకు వీలైతే కొంతమంది ఒక పెడతారు. ఎందుకు పెడతారు? తండంతో లోపల పెట్టుకుంటది కదా, అది చూడటానికి. అవును. అంతేగాని ఏనుగు అరటి పెడితే పుణ్యం వస్తుంది కాదు పెట్టేది. అవునండి. అది తీసుకొని ఇట్లా తొండం చుట్టుకొని అది లోపల నోట్లో పెట్టుకుంటాం అనేది ఆ యొక్క దీన్ని చూడటం కోసం, ఆ అనుభూతి కోసం పెడతారు. అంతేగాని దాంట్లో ఆవుకి ఏనుగుకి పళ్ళు పెడితేనో లేకపోతే చెరుగళ్ళు ఇస్తేనో ఇంకోటో ఇస్తే పుణ్యం వస్తుందని ఎక్కడ లేదు. ఆవుకి చేస్తే వస్తుందని చెప్పి మనం నమ్ముతాం కాబట్టి ఆవుకు పెడతాం. కుక్కకు వచ్చేటప్పటికి రాయేస్తాం. ఈ 3టిని
నువ్వు సమానంగా చూడగలగాలి. అందుకని మనం షిరిడి వెళ్తే కుక్కలకి రొట్టె పెట్టమంటారు, పాలు పోయమంటారు. అవునండి. ఎందుకంటే బాబా ఉన్నప్పుడు గజ్జి కుక్కను కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకునేవాడు. ఉమ్. అంత సమానంగా చూసేవాడు. మరి ఆ కాటి కాపరి వాడు ఉండేవాడు, పేరేదో ఉంది. ఆయన్ని కూడా వచ్చి నువ్వు ఆ సింహాసనం దిగు నేను కూర్చోవాలి అంటే ఆయన దింపేసి ఆ సింహాసనం మీద ఆయన కూర్చోబెడతారు. ఆయన ఏమనుకోరు. అవును అవునండి. సత్య ఆయన పేరేంటి? నానానా? అవునండి నానానే. నానానే కదా అయ్యా. ఆయన వచ్చి అవునండి. నువ్వు సీట్లోంచి లెగు అంటే ఆయన లేచి పక్కకు వచ్చేస్తారు. ఆయన కూర్చుంటాడు 5 నిమిషాలు, మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు, ఈయన మళ్ళీ కూర్చుంటారు. అవును. అట్లాంటి సమదృష్టి, దేన్నైనా నువ్వు సమానంగా చూడగలిగినాడు. అది మనకు సాధ్యమా అంటే మొదట్లో కాదు, అవునండి. తర్వాత తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా అలవాటు సాధ్యం చేసుకోవాలి. అవుతుంది. ఒక్కొక్కటి మొదట్లో కొంచెం కంపరంగా ఉంటుంది. 2 సార్లు 3 సార్లు అయిన తర్వాత ఆ కంపరం పోతుంది. ఇప్పుడు మన రోడ్డు మీద బిచ్చగాళ్ళు, అడుక్కునే వాళ్ళు, వీళ్ళందరూ రకరకాలైన ఉంటారు. చాలా మంది వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దుప్పట్లు కప్పి వాళ్ళకి బట్టలు మంచి వేసి, లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి స్నానాలు చేయించి క్షవరాలు చేయించి వాళ్ళని మళ్ళీ ఒకసారి ఒక మనిషి ఆకారాన్ని, అప్పుడు దాకా లేని మనిషి ఆకారాన్ని ఇచ్చి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి ఇంకా సేవ చేస్తున్నారు సమాజంలో, అవునండి చేస్తున్నారండి. చూస్తున్నాం మనం. మరి అవును రాత్రిపూట చలికాలంలో కారులోనో లేకపోతే రిక్షాలోనో రగ్గులన్నీ వేసుకొని అందరికి కప్పి, అవునండి. ఒక్కొక్క చోట ఎక్కడెక్కడ ఎవరెవరు బయట పడుకుని ఉన్నారో వాళ్ళందరికీ రగ్గులు కప్పి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కాదు అన్నీ ఉండబట్టి అట్లాంటి వాళ్ళు అంతా ఇంకా ఈ ప్రపంచం, ఈ ఈ భూమి ఇంకా ఈ విధంగా కొంచెం నిలబడి ఉంది. అవునండి. అవునండి. అది. అందుకని ఈ జ్ఞానునిష్ఠులు అనేవాళ్ళు ప్రతి దాంట్లోనూ ఆత్మస్వరూపాన్ని చూస్తారు. ఇక్కడ గజ్జి కుక్క, మామూలు కుక్క, మంచి కుక్క, ఇంట్లో ఉన్న కుక్క అనే చూడరు. నా సర్వ ప్రాణ సకల జనాన్ని, సర్వ ప్రాణకోటిని, లోపల మన ఆత్మని మనం ఎలా చూసుకుంటామో అవతల వ్యక్తిలో కూడా, అవతల జీవుడిలో కూడా, అవతల జీవి అదేదైనా కావచ్చు, మనిషి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, పురుగు అవ్వచ్చు, పాము అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ అవతల ప్రాణం ఉన్న జీవి ఏదైనా కానీ దాంట్లో కూడా నీ ఆత్మ నువ్వు చూసుకోగలగాలి. అందులో కూడా నీకు ఆత్మ దర్శనం చేసుకోగలగాలి. చేసుకోగలిగిన స్థితి నీకు రావాలి. రావాలి అంటే మనం దాన్ని అనునిష్ అనునిత్యం ప్రతిరోజు దాన్ని మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసినప్పుడు మనకి జరుగుతుంది. మా ఇంటి ఎదురుగా ఒక ఆయన ఉంటారు. ఆయన ఒక చిన్న గిన్నె పెడతారు. ఆ గిన్నెలో పాలు పోసి పెడిగ్రీ ఉంటది కదా, కుక్కలు భోజనం, అవునండి. అది వేస్తాడు ఆయన. దానికి పెట్టి బయట పెడతారు. ఓ 2 కుక్కలు ఉంటాయి మాకు రోడ్లు. ఆ 2 కుక్కలు కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళి అక్కడ తినేసి వస్తాయి. ఆయన వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఈ లోపల పోనీయు, పట్టుకొని ఆపుతాయి. కృతజ్ఞతలు ఈయన చెప్పుకో. విశ్వాసం. విశ్వాసం ఉం? అండి. విశ్వాసం. అది ఆయన కాసేపు సరే ఉండండి రా బాబు అది ఇది అని మాట్లాడేసి వాటితో అప్పుడు లోపలికి వెళ్తాడు. అవునండి. అది అట్లా సమంగా కుక్కకే కదా అని చెప్పి ప్లాస్టిక్ వచ్చిన పెట్టడు. స్టీల్ దాంట్లోనే స్టీల్ గిన్నె పెడతాడు. అది దాన్ని కూడా మనము ఆ దృష్టి, కుక్క అయినా వీధి కుక్క అయినా కానీ ఏదైనా కానీ ఒకటే అని చెప్పి చూడగలగాలి. ఆయన ఏదో వాటిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని నిమిరి స్నానాలు చేయించి అవన్నీ ఏం చేయరు, ఇంతవరకు చేస్తారు. అవన్నీ అవసరం లేదండి. బయట వీధి కుక్కలను బాగా చూసుకుని వాటికే ఎక్కువ ఫలితం అండి అలా చేయటం. అది పెంచుకున్న వాటికి ఎలాగో పెంచుతారు, అన్ని పెడతారు. పెంచుకున్న వాటికి సామెత ఉంది కదా, లేనివాడి ఇంట్లో మనిషే పుట్టిన దానికంటే ఉన్నవాడి ఇంట్లో కుక్క పుట్టినా బాగానే ఉంటదని చెప్పని. అవునండి. బయట వీధి కుక్కల్ని బయట దిక్కులేని వాళ్ళని చూడటమే గొప్ప అండి. అది నేను ఇంతకుముందు చెప్పాను లేదు మీకు గుర్తు, అంటే మీరు అందరు ఉన్నారు లేదు తెలియదు, చెప్పాను నేను ఇంతకుముందు. మేము ఇక్కడ అప్పుడు మేము లీడర్షిప్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఈ
చారిటీ కూడా ఒక పార్ట్ అన్నమాట. మన టార్గెట్, మన లైఫ్లో 4 భాగాలు. ఒకటి ఇది మన జీవితం, తర్వాత ధనం ఎట్లా సంపాదించాలి, ఫ్యామిలీ లైఫ్, ఇవన్నీ మన 4 గోల్స్ కింద విడగొడతారు. ఫ్యామిలీ గోలు, మనీ గోలు, ఎంప్లాయ్మెంట్ గోలు, చారిటీ గోల్. ఈ విధంగా 4 గోల్స్ ఉంటాయి. అందుకని చారిటీ గోల్ కింద మేము ఏం చేసామంటే ఈ ఈ ఆర్ఫనైజెస్ ఉంటాయి కదా, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఇవన్నీ ఎత్తుక్కుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ వెతుక్కుంటూ ఒకసారి మేము ఈ సీతాఫలం మండి దగ్గర, ఉస్మానియా హాస్పిటల్ దగ్గర, గాంధీ హాస్పిటల్ దగ్గర ఎదురుగుండా ఒక గ్రౌండ్ ఉండేది. ఇప్పుడు ఉందో లేదో తెలీదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 years బ్యాక్. ఆ గ్రౌండ్ లోపల చిన్న ఇల్లు లాంటి, మన గదులు లాంటి ఇల్లు లాంటివి ఉండే అనమాట. ఇల్లు గదులన్నీ. దాంట్లో ఈ నన్స్ ఏం చేస్తారంటే, మన సిస్టర్స్ ఉంటారు కదా, క్రిస్టియన్ సిస్టర్స్, వీళ్ళు రోడ్డు మీద, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఎవరు లేకుండా ఉంటారే, అడుక్కునే వాళ్ళు, పడిపోయి ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటారు. పెట్టి వాళ్ళకి వీళ్ళు అన్నీ చేస్తారు. వాళ్ళకి ఫుడ్ పెట్టేది, మంచాలు కడిగేది, తిడిచేది. వాళ్ళు మరి ఒక్కోసారి కదలలేని పరిస్థితులు అన్ని మంచం మీదే చేసుకుంటారు. అవన్నీ వాళ్ళు క్లీన్ చేసేది, వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట. అది మా దృష్టిలోకి వచ్చింది. అక్కడికి వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మాకు బాధ వేసింది. సరే, ఇక మనం చేయగలిగింది ఏంటి అనేది అక్కడ ప్రశ్న మాకు. అప్పుడు అక్కడ నా సిస్టర్ ఉంటే, ఆ నన్ను ఉంటే, ఆవిడ అడిగాం హెడ్, మేము మీకేం చేయగలము అని. ఆ 2 నిమిషాలు ఏమైనా చేస్తారా అన్నట్టుగా అడిగింది అనమాట. మీకేం కావాలో చెప్పండి, మేము చేసి పెడతామని చెప్పి. ఆమె అడిగిన విచిత్రమైనది ఏంటంటే, ఈ బెడ్స్ ఉంటాయి కదా, ఆ బెడ్స్ మీద వీళ్ళు ఇప్పుడు దుప్పట్లు వేస్తున్నారు. దుప్పట్లు వేస్తే వీటిని తిరగటం, కొట్టడం ఎంత చాలా సమస్య అయిపోతున్నారు. అందుకని మన బస్సులో సీట్ కవర్ ఉండే ఏదో గ్రీన్ కవర్, అవునండి, ప్లాస్టిక్. ప్లాస్టిక్, అట్లాంటిది మాకు ఇస్తే మేము ఈ పరుపుల చుట్టూ దాన్ని కుట్టించుకుంటాం. దాన్ని క్లీన్ చేయటం మాకు తేలికైపోతుందండి, మీరు అది ఇవ్వగలరా అన్నారు. సరే అని చెప్పేసి వచ్చాను. 10 మంది వెళ్ళాను దగ్గర. సరే అని వచ్చేసాం. వచ్చిన తర్వాత, సార్ మీరే చూడాలి ఏదో ఒకటి అన్నారు. నేను బ్యాంక్ మేనేజర్ కాబట్టి మీకే ఎక్కడ చూడాలి, ఎవడో దొరుకుతాడని. చూసిన తర్వాత నాకు రెగ్జిన్ మాట, ఆ రెగ్జిన్ షీట్ అది మాకు ఈ సాంఘీ వాళ్ళు, మాకు అకౌంట్ హోల్డర్స్, వాళ్ళు తయారు చేస్తారు ఆ షీట్. అప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ వీళ్ళని అడిగాం, ఎంత పరుపు సైజు ఎంత పడుతుంది ఏంటి అంటే, ఒక్కొక్క పరుపుకి ఎంత కావాలి అని చెప్పి అడిగి, మొత్తం ఎన్ని పరుపులకి ఎంత కావాలని అడిగితే దాదాపుగా 2.5 టన్నులు 3 టన్నులు మెటీరియల్ పెట్టింది. మీటర్ల లెక్క కాదు, వెయిటేజ్. 3 టన్నులు దగ్గర పెడితే, నేను ఆయన రవి సాంఘి ఉంటే ఆయన ఫోన్ చేసి నాకు ఇట్లా కావాలి అన్నా. సరే అలాగేనండి పంపిస్తానండి అన్నాడు. తయారు చేయించాడు. తయారు చేసి ఫోన్ చేసిన తర్వాత ఫోన్ చేశారు, ఎక్కడ పంపించమంటారండి అని. పలానా చోట డెలివరీ ఇవ్వండి. మళ్ళీ మాకు వచ్చి మేము వెళ్ళి ఏం లేదు, అడ్రస్ ఇచ్చి అక్కడ డెలివరీ ఇవ్వండి అని చెప్పంటే అక్కడికి పంపించాడు. పంపిస్తే వాళ్ళు ఒక చిన్న తెల్ల కాగితం మీద థ్యాంక్ యూ అని రాసి ఆ బండికి ఇచ్చి, నువ్వు మీ సార్కి అని చెప్పి పంపించేశారు. వీళ్ళు సాంఘి వాళ్ళు ఎట్లా అంటారంటే, ప్రతి రూపాయి ప్రతి పైసా వాళ్ళకి లెక్కే. అస్సలు ఎక్కడ వాళ్ళకి ఇప్పుడు నేను యాజ్ ఎ మేనేజర్ నేను వెళ్ళాను అనుకోండి, నాకు మంచినీళ్ళు ఇస్తారు. అదే మా ఏజీఎంని తీసుకెళ్ళాను అనుకోండి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని, టీ ఇస్తారు. మా చైర్మన్ వచ్చాడు అనుకోండి, డిన్నర్ ఇస్తారు. నాకైతే అంబాసిడర్ కారు పంపిస్తారు, మా చైర్మన్కి అయితే పెంచి కారు పంపిస్తారు. అట్లా వాళ్ళు వ్యత్యాసాన్ని చూపిస్తారు మనిషి వాళ్ళ యొక్క క్యాడర్ని బట్టి. అట్లాంటి వాళ్ళు నాకు 10 రోజులైంది, 15 అయింది, నెల రోజులైంది, బిల్లు రావట్లా. ఆయన ఫోన్ చేశా, రవి బిల్లు పంపించలేదు మీరు అన్న. దేనిదండి అన్నాడు. అది మొన్న మీరు రెగ్జిన్ షీట్ పంపించారు కదా, దాని బిల్లు అండి అంటే, లేదు సార్ నేను ఇవ్వట్లేదు బిల్లు, నేను ఛార్జ్ చేయట్లేదు, నేను వాళ్ళకి పంపించిన దానికి వాళ్ళు నాకు థ్యాంక్ యూ అని చిన్న స్లిప్ పంపించారు సార్, అది నా టేబుల్ మీద నా అద్దం కింద పెట్టుకుని రోజు నేను చూసుకుంటున్నాను. నాకు మీరు మంచి అవకాశం ఇచ్చారు సేవ చేసుకోవడానికి,
మీరు నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, నేను అడగట్లేదండి అని చెప్పి చెప్పాడు. సేవ మన అటువంటి కుష్టు వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి సమానంగా చూసి సేవ చేసి వాళ్ళు అంత్యక్రియలు చేసేంత వరకు వీళ్ళదే బాధ్యత అనమాట. ఆ ఆశ్రమం వాళ్ళదే. ఎవరు చేస్తారండి ఎవరు చేయరండి. ఇంత ఇదిగా? చాలా గ్రేట్ అండి. మరి అలాంటి వాళ్ళు ఉండి సేవలు చేస్తున్నారని ప్రపంచంలో మనకు తెలియట్లేదు, కానీ చాలా మంది అలా చేయబట్టే ఇలా ఉంది. అదే చేస్తూ ఇంకా ఈ ప్రపంచం ఈ మాత్రం నడుస్తుంది అంటే వాళ్ళందరికీ ఉండబట్టే. ఉండబట్టేనండి. అలాగా వాళ్ళు ఎన్ని కోట్లు బిజినెస్ చేసినా థ్యాంక్ యూ అన్న చీటీలో అంత ఆనందం ఉందండి ఆయనకి. ఆ రాదు. ఆనందం అందుకే ఆయన అంటే నేను ఎన్ని కోట్లు చేసినా నాకు ఈ స్లిప్ రోజు చూసుకుంటానండి, చూసుకుని నాకు తృప్తిగా ఉంటుందండి అని చెప్తున్నాడు ఆయన. అదేనండి, అంత ఆనందం. అది ఆ దానంలో ఉన్న దాన్ని అనుభవించడం కూడా తెలియాలిగా. తెలియాలండి, అది తెలియాలి. ఆయనకి తెలిసింది. అవునండి, తెలిసిన వాళ్ళే చేయగలుగుతారండి. తెలియాలి, చేయగలుగుతారు. ఇంత ఆనందం ఉంటుంది అని తెలుసుకున్న వాళ్ళు ఆ, చేస్తారండి. వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్పటంలో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఈయనకి వచ్చినాయి. మొత్తం ఫ్యామిలీలో ఒక విధంగా చెప్పాలంటే అంతమంది బ్రదర్స్ లో మొత్తం ఒక మంచి పై స్టేజ్ లో ఉన్నాయి నేను ఒక్కడే. అవును. మిగిలిన బ్రదర్స్ అందరూ కలిసిపోయారు కాలగర్భంలో. ఏదైనా 10,000 అంటే కోట్లతో. చేసుకోవాలని మనం తిన్నది పంచపక్షి పరిమాణ తిన్నది పెంటపాలు, ఎవరికైనా చేసుకున్నదే పెట్టిందే మనకు ఉంటది అని అనేది అది వెనకటి నుంచి చెప్తారు కదండి. అదే మరి అది అదే కాదు. మనం ఇక్కడ ఈ సమదృష్టితో నువ్వు పండితుడైనా పామరుడైనా నీరుకాయ పంచ కట్టుకొని వచ్చినా నువ్వు చండాలుడైనా, మనకు అందుకే అన్నమయ్యలో చెబుతారు కదా, అది పుట్టిన బ్రాహ్మణుడు పోయేది చండాలుడు పోయేది ఒక చోటికి అని చెప్పి ఒక పాట ఉంది. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే. దాంట్లో వస్తుంది మనకి. ఆయన ఎవరు చేయరు, అందరూ అక్కడికే కదా చేయలేదు చివరికి, అది సమానమే కదా. అందుకని ఈ రెండింటినీ సమదృష్టితో చూడగలిగేవాలి. ఆ విధంగా మనం చూడగలిగినప్పుడు ఆ ఉన్నత స్థితిని అధో స్థితిని, ఉన్నత స్థితి అధో స్థితి, ఈ రెండిట్లోనూ నువ్వు సమానంగానే ఉండాలి. నీకు ఉన్నత స్థితి వచ్చింది, నేను ఇక్కడెక్కడో పైన 150 అంతస్తులోనో లేకపోతే బుర్జ్ ఖలీఫాలో దుబాయ్లో 365 అంతస్తులో నేనున్నాను, నన్ను మించినాడు లేడు అనగా, అట్లాగే ఎక్కడో పాతాళంలో ఉన్నాను, నన్ను కాపాడేవాడెవడు, నా వస్త్రాలు ఇవన్నీ అనుకోకుండా రెండూ సమానంగా నువ్వు చూడగలగాలి. ది హైయెస్ట్ టవర్ దుబాయ్లో బుర్జ్ ఖలీఫా 300 మీటర్లు ఎంత 280, 320 మీటర్లు, 330 మీటర్లు అనుకుంటాను హైట్. మేము వెళ్ళినప్పుడు 125th ఫ్లోర్ వరకు అలౌ చేశారు, 300 వరకు అలౌ చేయలే. అదే ఫ్రీలో, మరి వాళ్ళకి ఏదో పేమెంట్ ఉందనుకుంటా, ఓకే వాట్ ఎవర్. ఆ విధంగా మనం ఆ స్థితిలో ఉన్నా ఈ స్థితిలో ఉన్నా దాన్ని సమానంగా మనం అనుభవించగలగాలి, సమానంగా మనం దాన్ని ఫీల్ అవ్వగలగాలి. అప్పుడే మనకి ఇది అది సమస్థితి అనేది. అట్లాగే జంతువుల్లో మనకి ఆవు ఉత్తమ స్థితి సంతతి, ఏనుగు మధ్యం, కుక్క లాస్ట్. అయినా కూడా ఈ మూడింటిని కూడా మనం సమానంగా చూడగలగాలి. అట్లాంటి చూడగలిగిన వాళ్ళు మహాపండితులు అవుతారు. వాళ్ళు ఆ పాండిత్యం ఎంతది అంటే ఎంత ఉన్నా కూడా మనకి ఆ పరమార్థ జ్ఞానం అనేది లేకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అందుకని పరమార్థ దృష్టి అనేది మనకు ఉండాలి, దాంతో పాటు ఈ జ్ఞానంతో పాటు. ఇప్పుడు మనం ఎట్లా మనకు ఇందులో ఈ శ్లోకంలో ఇంకొక విషయం కూడా ఏం చెబుతారంటే, మనకు 3 రకాల దృష్టిలు ఉంటాయి. మనం ఏం చేస్తాము, మనం చూడంగానే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన, ఎదురుగుండా ఒక వ్యక్తిని చూసేటప్పుడు మనం ఒక్కొక్కరిని ఒక్కో రకంగా చూస్తాం. దేహ దృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి, ఈ 3 రకాలు. మనకు ముందు
ఒక వ్యక్తి ఒక వ్యక్తి మీద మనం చూపడంగానే మనం ఏం చూస్తాం? ఫస్ట్ మనకు కనపడేది శరీరం. మనకు చూపు పడేది శరీరం మీదే కదా. అవునండి. వెంటనే ఓ ఇంత ఎత్త, ఇంత లావా, ఇంత సన్నమా, ఇంత తెలుపా, ఇంత నలుపా, ఇవన్నీ మనకు వస్తాయి మన మైండ్లోకి ఫస్ట్. అది దేహ దృష్టి. మనోదృష్టి అనేవాళ్ళు అవతల వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది, మంచి చూడంగానే ముఖంలో కొంచెం సౌమ్యత, కొంచెం కైండ్నెస్, దయ ఇట్లాంటివి కనపడితే వీళ్ళేదో మంచిలాగా ఉన్నారు, మనిషిలో ముఖంలో మెత్తగా కనపడుతున్నారు వాళ్ళు, అది ఒక రెండో దృష్టి, అది మన దృష్టి. ఆత్మదృష్టి వాడు ఉన్నది తెలిసిన వాడు, మన ఆత్మదృష్టి తెలిసిన వాడు, వాడికి ఏం కనపడవు. వాడికి ఉన్నది అవతల వ్యక్తిలో ఆత్మ కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళలో ఉన్న ఆత్మ వాళ్ళలో ఉన్న ఆత్మ ఒకటే కాబట్టి. ఈ 3 రకాల దృష్టిలు మనం చూస్తాం. ఈ 3 రకాల దృష్టిలో ఈ దేహ దృష్టి చూసేవాళ్ళు, దేహ సౌందర్యం చూసేవాళ్ళు లాస్ట్. మన దృష్టితో అవతల మనస్సుని చదవగలిగిన వాళ్ళు మధ్యములు, మనోభావాలు, విద్య ఇవన్నీ చూస్తారు. ఆత్మ దృష్టి గల వాళ్ళు ఉత్తములు. వీళ్ళు ఏ ప్రాణిలో కూడా ఆత్మనే చూస్తారు, వాళ్ళకి ఆత్మే కనిపిస్తుంది. తెల్లావా, నల్లావా, కర్రావా, ఇదేమి ఇంకొక ఆవు ఉంటుంది, దాని పేరేంటి, కపిలావు. కపిలావు విన్నారా, చూసారా? అవునండి, చూసాం. చిన్నగా ఉంటది, ఇంతే, ఎక్కువ హైట్ ఉండదు, చిన్న తక్కువ. చిన్న గిద్దెడు అరగిద్దెడు పాలు ఇస్తుంది, అంతకంటే ఎక్కువ ఇవ్వదు. ఇవ్వదండి. ఒక్కొక్క ఆవు ₹1,00,00,000 వాల్యూ చేస్తుంది. అవును. ఆవు మానేశారండి ఇప్పుడు. పెంచటం మానేశారండి. కాశీలో ఉంటే చూడండి, కాశీ ఆవులు అంటారు. చిన్న లేదు, చిన్న ఎందుకు ఇక్కడ ఆవులు. మాకు పెంచుతారు. మేము అప్పుడప్పుడు అభిషేకానికి కావాలంటే వెళ్ళి పాలు తీసుకొస్తాం, కపిలావు పాలు. ఇక్కడ పెంచుతారు. ఒక్కొక్క ఆవు 10 లక్షలు, ఒక దూడ, ఆ ఆవు దూడనే 10-20 లక్షలు అమ్ముతారు. ఆ ఆవు ఇంట్లో ఉంటే అసలు అన్ని రకాలైన సుఖాలు ఉంటాయండి, అష్టైశ్వర్యాలు ఉంటాయండి. అందుకని వాళ్ళు ఆవుని వాళ్ళ ఇంట్లో పెంచుతారు, పెట్టుకుంటారు. ఆ పాలు అభిషేకానికి ఆ పాలే వాడతారు, ఇంత గిద్దెడు పాలు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేసినప్పుడు వాడటం. కపిలావు అంటారు. మీకు తెలిసే ఉంటది, అక్కడ ఊళ్ళలో తక్కువ, మన వైపు తక్కువ ఉంటాయి అనుకుంటా. ఆవులు తెలుసండి, అంత చిన్నవాళ్ళు ఎవరు మేపుతలేదండి. అంతే, పాలు ఇచ్చి చూసుకుంటున్నారండి. ఇవి తక్కువ పెంచటం మామూలే, కానీ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాటి విలువ, రేట్ ఎక్కువ, ధర ఎక్కువ, అంత భరించడం కష్టం అంత రేటు. అందుకని చెప్పి వాళ్ళు ఇక్కడ మాకు దగ్గరలోనే ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో 3-4 ఆవులు ఉండేవి. అది ఇట్లా మనం ఆవు అభిషేకానికి, పూజలకి పనికొస్తాయండి. పాలు అవి గంగ గోవు పాలు గట్టిడైనా చాలని, అవి ఎక్కువ పాల కోసం మేపుకోరు. ఇంకా మనం మామూలు దేశీవాళి ఆవుల పాలే మనం వాడాలి. ఈ జెర్సీలు, ఇంపోర్టెడ్లు ఇవన్నీ మనం వాడకూడదు. మనకి దేశీవాళి ఆవు, జెర్సీ ఆవులేనండి, జెర్సీ ఆవు పాలే వస్తున్నాయండి. అసలు నాటి ఏం దొరుకుతులా, రైతుల దగ్గర కూడా ఉండట్లా ఇప్పుడు. కానీ దేశవాళి ఆవుకే ఎక్కువ విలువ. మ్యాటర్ ఏదో చెప్తున్నట్టున్నారు. ఇంకా చిన్న ఆవుని ఏదో అంటారు సార్, పుంగనూరు పొంగనూరు ఆవులు అవి వేరు, కపిలావు వేరు. కపిలావు నాటావు తెలుసు. అది ఒక ఎంత 3 అడుగులు 4 అడుగులు ఎత్తు ఉంటుంది, అంతగా 3 అడుగులు అంతే ఉంటుంది, అంతకంటే ఉండదు. అది ఆ విధంగా ఆవుని మనము పూజిస్తాం. ఆవు మనకి పూజకి అర్హమైంది అనిగా మనం భావిస్తాం ఆవుని. అట్లాగే ఆవుని పూజిస్తాం. ఏనుగు దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏది చేయము, ఒక బాగుంది అంతవరకు మనం చూస్తాము, పక్కకి వెళ్ళిపోతాం, పెద్ద అమ్ముతుంది అనుకునే ఏదో దాని మీద. అట్లాగే కుక్క దగ్గరికి వచ్చేటప్పుడు మనం అనుకున్నాం శునకాన్ని మనం ఎట్లా ఫీల్ అవుతాము, ఎట్లా చేస్తాము అని. అదే విధంగా మనకి ఈ
జ్ఞానులు ఈ సౌందర్యాన్ని, దేహ సౌందర్యాన్ని, మనో సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని చూసే వాళ్ళ యొక్క కేటగిరీస్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి మనకు చెప్పుకుంటూ వచ్చారనమాట. అందుకని ప్రేమ అనేది మనం ఏదైతే మనం చూపిస్తున్నామో, మన పెంపుడు కుక్క మీద ఎంత ప్రేమ చూపిస్తామో, మనం వీధి కుక్క మీద కూడా అంత ప్రేమ చూపించగలగాలి. మనకి ఇప్పుడు ఆబ్దీకాలప్పుడు పిండం పెట్టడానికి తీసుకెళ్తారు కదా బయటికి. కుక్కకి పెట్టాం, కాకి పెడతాము, లేకపోతే ఆ నీళ్ళలో కలుపుతాము, లేకపోతే ఆవుకు పెడతాం. ఉత్తమ లోకాలు వస్తాయి వాళ్ళకి అని చెప్పని ఏదో మనం అభిషేకం చేసిన తర్వాత ఆ పిండాలన్నీ తీసుకెళ్ళి, అవునండి. మరి కుక్కకి రానియం, కుక్కను పెట్టం మనం. అవును. కుక్కని అందుకంటే మన కుక్క అనేది అధమ జాతికి చెందింది, అది తినకూడదు అని చెప్పి. అట్లా ఈ మూడిట్లో మనం చూసేది ఒక్కొక్క దాన్ని, ఈ 3 రకాలైన జీవులు, జంతువుల్లో, మనుషుల్లో పండితుణ్ణి, చండాలుణ్ణి, ఇవన్నీ ఎన్నుకుని స్వామి మనకి ఏం చెప్తున్నారంటే, సర్వ సకల ప్రాణి కోటిని నువ్వు సమంగా చూడగలగాలి. నువ్వు చూడగలిగినప్పుడు నీకు ఈ ఆత్మ జ్ఞానం అనేది నీకు వస్తుంది అని చెప్పి చెబుతున్నారు. ఆ ప్రేమ అనేది అటువంటి విశాలమైనటువంటి మనకి ఆ భావాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు ఈ గీత మనకి ఈ ప్రేమ అనేది మనకి కీటకం మీదైనా, పురుగైనా, దోమైనా, ఏగైనా, బొద్దింకైనా వీటి మీద ఎంత ఉండాలో వాటి మీద కూడా అంతే ఉండాలి అనేది. సరే, బొద్దింకలు మన హైజీను ఆరోగ్యకరం అది వేరే, మనం చూపగలిగేది. అట్లీస్ట్ ఇప్పుడు మనకి ఈ యుఎస్ లా ఉంటుంది, చట్టం ఎట్లా ఉంటుందంటే, ఈ జంతువుల్ని, ముసలి జంతువులు, పనికిరాని మనం అమ్మేస్తారు కదా, ఇవన్నీ కబేళాకి తీసుకుపోతారు కదా, చంపడానికి తీసుకెళ్తారు కదా, మాంసం కింద అమ్ముతారు కదా, వాటిని అక్కడ దాకా నువ్వు ఆ వధస్థలం ఏదైతే ఉందో ఆ మెషిన్ దగ్గరికి తీసుకెళ్లే అంతవరకు కూడా వాటికి ఏ కష్టం కలగజేయకూడదు. ఒక లారీలో కుక్కేసి ఆవుని తీసుకెళ్ళకూడదు అంట. గొడ్డు ఆ జీవుల్ని, జంతువులు ఏవైనా అట్లా తీసుకెళ్ళకూడదు అంట. వాళ్ళు వాటికి కూడా సౌకర్యవంతంగా తీసుకెళ్ళాలి. అక్కడ దాకా కూడా ఎలాగో చంపేసేదే కదా అని చెప్పని ఎట్లా పడితే అట్లా తీసుకెళ్ళకూడదు. అక్కడ దాకా నువ్వు సౌకర్యవంతంగా తీసుకెళ్ళాలి, దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. దాని ప్రాణం తీసేటప్పుడు అది వేరే విషయం, అది కూడా ఎక్కువ బాధపడకుండా ఉండేట్టుగా తీసేయాలి. ఈ విధంగా మనకి ఈ శ్లోకాలు మనకి ఈ అన్ని ప్రాణులను కూడా మనం ప్రేమ చూపించగలగాలి, ఆత్మదర్శనం చేయగలగాలి. నాలో ఇక్కడ ఉన్న ఈ జీవైనా ఏ జీవైనా మనం చూసుకోగలగాలి. చూసుకోగలిగినప్పుడు మనకి ఈ సర్వమాన సౌభ్రాతృత్వం అనేదో చెప్తా, దానికంటే కూడా ఇంకొక మెట్టు పైకి వెళ్ళి ఆ సర్వాత్మ దృష్టి, అందరిలోనూ ఆత్మని చూడటం అనేదే మనం చేయాలన్నమాట. అట్లాంటి చేసుకున్నప్పుడు ఈ శ్లోకంలో చెప్పినట్టు మనం ఎట్లయితే మన శరీరంలో ఉన్న అవయవాలని సమానంగా చూసుకుంటామో, ఎక్కువ తక్కువ చూసుకుంటామో, సమానంగానే చూసుకుంటామండి. అంతే కదా. ఈ ఎడం చెయ్యి వేరే పనికి ఉపయోగిస్తాం, కుడి చెయ్యి వేరే పనికి ఉపయోగిస్తాం, కాబట్టి ఎడం చెయ్యిని మనం తక్కువ చూసుకుని కుడి చేతిని ఎక్కువ చూడటం అనేది జరగదు కదా. జరగదండి. జరగదు. మరి పొట్టలో నుంచి వేస్ట్ అంతా బయటకు వెళ్తుంది కాబట్టి మల ద్వారాన్ని మనం వదిలేయాలి అని చెప్పి వదిలేయం కదా. అన్నిటినీ సమానంగానే చూసుకుంటాం. వాటి పని ఏదైనా కానీ అన్నిటినీ సమానంగానే చూసుకుంటాం. అట్లా మనం ఈ శరీరంలోని అవయవాలని, భాగాల్ని మనం ఎలా సమానంగా చూసుకుంటామో, ఈ జీవుల్ని, ప్రపంచంలో ఉన్న ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల్ని, ప్రాణంతో ఉన్న జీవులన్నిటిని కూడా అదే విధంగా నువ్వు చూడగలగాలి. వాటికి ఎట్లా నీకు చిటికిన వేలికి ఏదైనా గుచ్చుకుంటే నీకు ఎట్లా బాధేస్తూ నువ్వు ఫీల్ అవుతావో, వాటికి గుచ్చుకున్నా కూడా నువ్వు ఫీల్ అవ్వగలగాలి. దాన్ని కూడా నువ్వు అనుభవించగలిగి ఉండాలి. అట్లా ఎవరైతే ఇవన్నీ చేసుకుంటారో, ఈ ఆత్మ అనేది ఒకటే, అన్ని శరీరాల్లో అదే ఉండేది, అన్ని జీవులందు అదే ఉండేది, కాబట్టి మనం అన్నిటినీ కూడా సమానంగా చూసుకోవాలి అనేటువంటి ఆ జ్ఞానం వచ్చినప్పుడు మనకు ఆత్మ దర్శనం అనేది ఆటోమేటిక్గా జరిగిపోద్ది.
అందుకని మన వీడు పండితుడా జ్ఞాన అనేది తెలుసుకోవాలి అంటే వాడన్నిటి యందు సమదృష్టితో ఉన్నాడా లేదా, ఆత్మ సర్వవ్యాపి అనే సిద్ధాంతాన్ని నమ్మి సర్వభూత దయ, అన్నిట్లోనూ తన సమానత్వాన్ని చూసి అన్నిట్లోనూ సమంగా చూడగలిగిన వాడు పండితుడు. వాడికి ఈ ఆచరణ వేదాంతాన్ని చూసుకునేవాడు జ్ఞాని అవుతాడు. ఈ జ్ఞానికి ఆత్మదర్శనం అనేది త్వరగా జరుగుతుంది అని చెప్పి ఈ శ్లోకంలో స్వామి మనకి చెప్తున్నారు. మీరు చదివిందే మళ్ళీ ఒకసారి నేను ఏం చెప్పానో మరి మీకు ఏం చదివారో దాని మీద నేనేమన్నా కొత్తది యాడ్ చేశానో లేదో నాకు తెలీదు. బట్ ఇక్కడ దాకా ఇది 17-18 చేసాం. థ్యాంక్ యూ. కొంచెం లైట్ గా చూసుకుంటే వెళ్ళిపోదాం. మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి 19-20 కానీ నేను కొంచెం పైన డీప్ గా వెళ్లకుండా లైట్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే. ఎండింగ్ ప్రేయర్ చెప్తారు. ఓకే. చెప్పండి. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ భవాని గారు, థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు, థ్యాంక్ యూ మ్యాట్రన్. థ్యాంక్ యూ సార్. ఎవరు చెప్తారండి? రికార్డింగ్ ఆపేస్తుంది అయితే. ఓకే సార్.